సోయా చాప్ స్టిక్స్ అన్నమాట. మరి ఈ వేసవి కాలంలో సాయంత్రం పూట అందరం తయారు చేసేసుకుందాము సోయా చాప్ స్టిక్స్. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చాప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, నానబెట్టిన సోయా గింజలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సోయా చాప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే సోయా ముందుగా కొంచెం సేపు నానబెట్టుకున్నాము. చాలా త్వరగా, అంటే ఇది పీల్చేసుకుంటుంది నీరు కూడా. సోయా శాకాహారం తీసుకునే వాళ్లకు ఎంత చక్కటి ప్రోటీన్ అందించాలో అంత ఇస్తుందండి. అంటే పనీరు, సోయా ఈ రెండే ముఖ్యంగా చెప్పాలి అంటే. ఇక సోయా గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా విలువలు ఉన్నాయండి. మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. అందుకేంటి అంటే మనకు ఒకవేళ శాకాహారం తిన్న వాళ్ళకి B12, B6 ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే శాకాహారం మాత్రమే తింటారు కాబట్టి. అలాంటి ఆహారంలో కూడా మనం వెతుక్కోవచ్చండి, మనకు తెలియాలంతే. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కేవలం ఫిష్లోనే ఉంటాయి అవన్నీ అనుకుంటూ ఉంటాం, కాదు, వీటిలో కూడా చాలా మెండుగా ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు సోయాను వారానికి ఒక 2-3 సార్లు సోయా కూరలు చేసుకోవచ్చు, అంటే గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు, అన్నంలో తినే కర్రీస్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే సోయాతో ఇలా చక్కగా స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు మామూలుగా సోయా చంక్స్ బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, సన్నగా చిన్నగా ఉంటాయి చూసారా. సో వాటిని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టేసుకొని ఒకసారి కడిగేసి దాన్ని బాగా నీరంతా పిండేసి చిన్నగా పోపు వేసేసుకొని అలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్ని వేసేసుకొని ఇలా ఈ చంక్స్ అందులో వేసేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు. ఎంత మంచి ప్రోటీన్ అంటే అంత మంచి ప్రోటీన్. అండ్ ఒంట్లో ఉండే ఫ్యాట్ తగ్గించడానికి కూడా సోయా చాలా బాగా పనిచేస్తుంది. అంటే వెయిట్ లాస్, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూరలకు బదులుగా వారానికి 2-3 సార్లు సోయా తీసుకుంటూ ఉంటే ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది, బరువు తగ్గుతారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా? మరి ఇటువంటి సోయాతో చక్కగా సోయా చాప్ స్టిక్స్ లాగా తయారు చేసేసుకుందాము. ఇందులో నేను సోయాతో పాటు సోయా గింజల్ని కూడా ఉపయోగిస్తున్నానండి. సోయా గింజల్ని కూడా చక్కగా నేను నానబెట్టేసుకున్నాను, ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా రుబ్బేసుకుంటే ఏంటి అంటే మనం సోయా చాప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. సోయా అలాగే సోయా గింజలు కూడా సమపాళాల్లో అనేం లేదు, కొంచెం సోయా గింజలు కాస్త తక్కువ తీసుకున్నా సోయాతో చూసుకుంటే. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఎక్కువ నీళ్లు పోసుకోకుండా, ఎందుకంటే ఇక్కడ నానబెట్టాం కాబట్టి దీంట్లో నీరు శాతం ఉంటుంది, అవసరం లేదు. అవసరమైతే ఇంకొంచెం వేసుకుంటూ చేసుకోవడం. ఎందుకంటే మన చాప్ స్టిక్స్ ఎలా రావాలంటే, ఇప్పుడు మనకి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ ఉంది కదండి, దానికి ఇలా చక్కగా లాలీపాప్స్ లాగా పిల్లలు ఈజీగా తినడానికి, కొంచెం లుక్ కూడా చూడడానికి బాగుండడానికి మనం వాడుతున్నాం అనమాట. సో దానికి మనకు పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉండాలి కాబట్టి దాని ప్రకారంగా మనము నీళ్లు పోయాలా పోయకూడదా అన్నట్టుగా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏం యాడ్ చేయాలో చెప్తాను, వెళ్ళొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా సోయా గింజల్ని రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను నీళ్ళు అయితే నేనేం పోయలేదండి, నార్మల్గా చేసేసాను. చూసారా, ఇట్లా ఉండలాగా వచ్చింది కరెక్ట్గా. దీంట్లో మనం కాస్త పిండి వేసుకుందాం. ఏం పిండి? గోధుమ పిండి. అంటే కొంచెం మనకు ఆ కన్సిస్టెన్సీ రావడానికి కాస్త గోధుమ పిండి వేసుకుందాం. చూద్దాం, అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనకు డీప్ ఫ్రై కూడా కాదండి, అంటే మనం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటున్నాం కాబట్టి కేవలం ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని అటు ఇటుగా కాల్చుకుంటున్నాం అంతే. ఇక్కడ మనకి ఇందులో ఉప్పు వేసేసుకున్నాను, పిండి వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇలా చక్కగా ఏదైనా పెనం పెట్టేసుకొని దాంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. చాలా తక్కువ, అంటే నేను ఇందులో ఒక 3 స్పూన్లు వేసినప్పటికీ అది తీసుకునేది మళ్ళీ అందులో 1-1.5 స్పూన్, మిగతా నూనె అలాగే మిగిలిపోతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ సోయా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పెట్టుకొని ఇలా మీరు చిన్నగా చేసుకోవచ్చు, లేకపోతే కాస్త పొడవుగా చేసుకోవచ్చు. కొంచెం మీరు లావుగా చేసుకుంటే ఏంటంటే అంటే ఈ స్టిక్ అనేది విడిపోకుండా ఉంటుంది. మరి దాన్ని పలచగా ఒత్తేసుకుంటే కూడా రాదు. ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసేసుకొని నూనెలో ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను
చాప్ స్టిక్స్ తయారు చేస్తూ ఉంటాను. అటు ఇటుగా కూడా కాలుస్తూ ఉంటాను, ఎందుకంటే మనకి రెండు వైపులా చక్కగా కలర్ మారాలి. ఇలా చక్కగా చాప్ స్టిక్స్ అన్ని నేను రెడీ చేస్తూ ఉంటాను. ఇది మనకి ఏంటి అంటే టొమాటో సాస్తో, పిల్లలు సాధారణంగా దాంతోనే తింటూ ఉంటారు కదా, ఇలా టొమాటో సాస్తో తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా నేను నూనెలో కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉంటానండి. మనం చక్కగా సోయా అలాగే సోయా గింజల్ని చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకొని అందులో కాస్త పిండి వేసుకొని ఇలా చక్కగా స్టిక్స్కి మనము గుచ్చేసామన్నమాట. చూసారు ఎంత బాగున్నాయో. తక్కువ అంటే నేను 3 స్పూన్ల నూనె మాత్రమే వేశాను, అయినప్పటికీ కూడా ఇందులో ఇంకొక 1.5 స్పూన్ నూనె ఉండిపోయింది. ఇలా చక్కగా అన్ని వైపులా అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా తయారైనటువంటి సోయా స్టిక్స్ ని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం. చక్కగా ఇలా అందంగా పెట్టేసుకోవాలి. ఇలా వేడిగా కరకరలాడే సోయా చాప్ స్టిక్స్ సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా చాప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, నానబెట్టిన సోయా గింజలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సోయా చాప్ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మీల్ మేకర్, నానబెట్టుకున్న సోయా గింజలు వేసి రుబ్బుకొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత రుబ్బుకున్న సోయా మిశ్రమంలో కొంచెం గోధుమ పిండి, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవా పెట్టి కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఒక్కొక్క స్టిక్ తీసుకుని కలిపి పెట్టుకున్న ముద్దను స్టిక్స్ కి అమర్చుకొని వేడి చేసుకున్న తవా మీద వేసి 2 వైపులా రంగు మారేదాకా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా చాప్ స్టిక్స్ రెడీ.